డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2025 వ్రాసి ఎంబీబీఎస్లో సీటు సంపాదించాలని కష్టపడుతున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఈ సంవత్సరము నీట్లో కొన్ని మార్పులు జరగనున్నాయని చెప్పేసి మనకు ప్రచారం అయితే జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మనకు 2024లో దాదాపు 24 లక్షల మంది నీట్ యూజీ పరీక్ష రాశారు. ఆ టైంలో అనేక ఆరోపణలు అయితే వచ్చాయి, అనేక రకాల కోర్టు కేసులు కూడా జరిగాయి. వీటన్నిటి తర్వాత నీట్ యూజీ పరీక్షను జేఈ మెయిన్స్ తరహాలో నిర్వహించాలని చెప్పేసి ఆన్లైన్లో ఎన్టీఏ భావించింది. అదేవిధంగా ఇస్రో మాజీ కమిటీ చైర్మన్ కస్తూరి రంగన్ చైర్మన్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. వాళ్ళు కూడా నీట్ను ఆన్లైన్లోనే జరపాలని చెప్పేసి సిఫార్సు చేశారు. దీనివలన అందరూ కూడా ఈసారి ఆన్లైన్ ఎగ్జామే జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇప్పుడు మనకు కేంద్ర విద్య అదేవిధంగా ఆరోగ్య శాఖ వాళ్ళు సర్వే జరిపారు. అదేవిధంగా వివిధ చర్చలు జరిపిన తర్వాత ఓఎంఆర్ పద్ధతికే మొగ్గు చూపారు. అంటే మనకు పాత పద్ధతిలోకే వీరంతా మొగ్గు చూపడంతో మనకు ఇప్పుడు ఒక నిర్ణయం అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునింది. ఓఎంఆర్ పద్ధతిలోనే నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించింది. దేశమంతా కూడా ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు మామూలుగానే. అదేవిధంగా నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం ప్రకారం నీట్ యూజీ పరీక్ష పెన్ పేపర్ పద్ధతిలోనే నిర్వహిస్తామని, ఒకే రోజు ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష ఉంటుందని చెప్పేసి ఎన్టీఏ వారు తెలియజేశారు. మనకు ఈ నీట్ ఫలితాల ఆధారంగానే నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బిహెచ్ఎంఎస్ కోర్సు అడ్మిషన్లు తీసుకుంటారు. అదేవిధంగా ఆర్మ్డ్ మెడికల్ సర్వీస్ హాస్పిటల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు అడ్మిషన్లకు కూడా నీట్ యూజీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 4 years బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కూడా నీట్ యూజీ పరీక్షలో క్వాలిఫై కావాల్సి ఉంటుందని చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు తెలియజేశారు. సో మనకు పాత పద్ధతిలోనే నీట్ పరీక్ష జరుగుతుంది కాబట్టి ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా చక్కగా ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.